ట్రాఫిక్ మ్యాన్ దయచేసి అందరికీ బ్యాక్ సైడ్ ఉన్నాయి. ఇక్కడ ఫ్రంట్ లో 3 కేసులు ఖాళీ ఉన్నాయి. కొట్టేది బ్యాక్ సైడ్ ముందు నడుస్తాయి. బ్యాక్ సైడ్ ముందండి. Commissioner of Police PS గారు DCP to Medi Prashanti గారు and like PS గారు to please come out. Okay sir, I request everyone to kindly be Vizag Port Authority, South Asia LPG and HPCL, my colleagues on the dais, ఇక్కడికి వచ్చేసిన పోలీస్ ఆఫీసర్స్, పోలీస్ మెన్, సాత్వికేయులు, గుడ్ ఈవినింగ్ టు యూ ఆల్. ఈరోజు మేడం గౌరవ హోమ్ మినిస్టర్ మేడం చేత 200 ఏసీ హెల్మెట్ ఈ 200 ట్రాఫిక్ పర్సనల్కి ఇవ్వడం జరుగుతుంది. అందులో 100 ఏసీ హెల్మెట్స్
వైజాగ్ పోర్ట్ అథారిటీ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇంకా 100 ఏసీ హెల్మెట్ సౌత్ ఏషియా ఎల్పిజి కంపెనీ తరఫున డొనేట్ చేయడం జరిగింది. ఆ ఏసీ హెల్మెట్ డైరెక్ట్ కూలింగ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. దానివల్ల ఆ ఏసీ హెల్మెట్ ధరిస్తే 8 నుండి 10 డిగ్రీ వరకు ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. ఒక ఏసీ ఫీలింగ్, ఎయిర్ కండిషన్ ఫీలింగ్ వస్తుంది. అందుకే ఏసీ హెల్మెట్ నేమ్ పెట్టడం జరిగింది. మన వైజాగ్ నగరంలో దాదాపు 400 మంది ట్రాఫిక్ సిబ్బంది ఉన్నారండి. ఈ ఎండలో పనిచేయాలంటే ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి. ఇంతకుముందు 35 ఏసీ హెల్మెట్ కొని డొనేట్ చేశారండి దాతలు. ఈరోజు ఇంకా 200 ఏసీ హెల్మెట్ డొనేట్ చేయడం జరుగుతుంది. ఇంకా 165 ఏసీ హెల్మెట్ మేము ఇవ్వగలిగితే 100% ట్రాఫిక్ సిబ్బంది కవర్ అయిపోతుంది. అది కూడా త్వరలో ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాం. ఆల్రెడీ అందరికీ కూలింగ్ జాకెట్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏసీ హెల్మెట్ కూడా అందరికీ ఇచ్చేస్తే మన ట్రాఫిక్ సిబ్బంది ఎంత ఎండ్ అయినా సరే మన వీధిలో ట్రాఫిక్ రెగ్యులేషన్ కానీ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయొచ్చు. గౌరవ ముఖ్యమంత్రి గారి చిరకాల స్వప్నం మీ అందరికీ తెలుసు. P4 విధానం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపుల్ పార్ట్నర్షిప్తో ఈరోజు ఏదైతే కంపెనీస్ కానీ వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి బంగారు కుటుంబాలని మార్గదర్శుల్ని ఈరోజు బంగారు కుటుంబాలను దత్తత తీసుకునే విధంగా మార్గదర్శనం తయారు చేస్తున్నాము. అందులో వన్ ఆఫ్ ద ఒక భాగం అనుకోవచ్చు. ఈరోజు విశాఖపట్నం కమిషనరేట్లో ఈరోజు సుమారుగా ఒక 200 ఏసీ హెల్మెట్స్ని, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 64 2 వీలర్స్ని, అదేవిధంగా మనకి డ్రోన్స్ని కూడా మన పోర్ట్ ట్రస్ట్ వాళ్ళ డ్రోన్స్ని, హెచ్పిసిఎల్ వారు కూడా మనకి కంపాక్టర్స్ని కూడా ఈరోజు డొనేట్ చేయడం జరిగింది. ఇవి ఈ 200 ఏసీ హెల్మెట్స్ కూడా చాలా ఉపయోగం. దీనికి మనకి విశాఖపట్నం పోర్ట్ అథారిటీ వాళ్ళు, అదేవిధంగా సౌత్ ఏషియా ఎల్పిజి కంపెనీ వాళ్ళు కలిపి సుమారుగా 200 హెల్మెట్స్ ఈరోజు మనకి ఇవ్వడం జరిగింది. ఈరోజు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ అన్నది అతి కష్టమైనది. ఈరోజు అటువంటి ట్రాఫిక్ నియంత్రణలో ఉన్న పోలీసులకి ఫెసిలిటేట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి అంటే వాళ్ళకి అవకాశాలు అనే కన్నా వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పించాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఏసీ హెల్మెట్స్ని కూడా ఈరోజు గౌరవ సిపి గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆ సిఎస్ఆర్ గ్రాంట్స్ కింద మనకి పోర్ట్ అథారిటీ వాళ్ళని, ఎల్పిజి వాళ్ళని, సౌత్ ఏషియా ఎల్పిజి వాళ్ళని, అదేవిధంగా హెచ్పిసిఎల్ వాళ్ళని కన్సల్ట్ చేసి సుమారుగా 200 వరకు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. హెల్మెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక శుభపరిణామం. ఇంకా ఇందాకే సిపి గారు చెప్తున్నారు, ఇంకొక 130 కనుక చేసుకుంటే విశాఖపట్నం కమిషనరేట్ పరిధిలో ఉన్న మ్యాక్సిమం ట్రాఫిక్ పోలీసులందరికీ కూడా మనం హెల్మెట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఈ రోజుకి ఇప్పటికీ కూడా కూలింగ్ జాకెట్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అది కాక ఈరోజు డ్రోన్స్ ఏదైతే చాలా అవసరం, ఈరోజు ఇన్విజిబుల్ పోలీసింగ్కి డ్రోన్స్ అనేవి ఎంత అవసరం మనకు తెలుసు. ఈరోజు ప్రతి పోలీస్ స్టేషన్లోని కూడా 2 డ్రోన్స్ ఉండాలని ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాం. దానిలో భాగంగా అది కాక స్పెషల్గా ఒక 8.5 lakh పెట్టి స్పెషల్ ఫీచర్స్ ఉన్న డ్రోన్స్ని కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. పోర్ట్ ట్రస్ట్ వాళ్ళకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఆ డ్రోన్ కూడా మీరు అందరూ చూశారు. అందులో ఒక పోలీసు సైరన్తో పాటు ఈవెన్ ఒక మైక్ కూడా అరేంజ్ అవుతుంది. మనం ఈవెన్ మనకి బీచ్ ఏరియాలో ఎక్కువ మంది ఈ లోపలికి వెళ్ళిపోదామని స్నానాలు చేసే వాళ్ళు చాలా మంది వస్తుంటారు. అక్కడ కొంచెం లోతుగా ఉంటుందని కానీ ప్రమాదాలు ఉంటాయని కానీ హెచ్చరించే పరిస్థితిలో ఈ డ్రోన్స్ కూడా ఉపయోగపడే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇంచుమించు ఇందాక ఒక పెద్ద డ్రోన్ ఈరోజు మాకు ఏపీ పోలీస్ తరఫున వచ్చిన డ్రోన్ కూడా చూస్తున్నారు. అది అరౌండ్ 5 kilometers వరకు దాని విజిబిలిటీ ఉంటుంది. చుట్టుపక్కల మొత్తం అంతా కలిపి ఒక 5 kilometers వరకు విజిబిలిటీ ఉంటుంది. మనం ఏదైనా సస్పిషియస్ వెహికల్ ఏదైనా ఉంది అనుకుంటే దాన్ని మేము ట్రాక్ చేయాలన్నా కూడా అందులో ట్రాక్ చేయొచ్చు, జూమ్ అవుట్ చేయొచ్చు. ఏదైనా వెహికల్ సస్పిషియస్ వెహికల్ నెంబర్ కూడా మేము ఐడెంటిఫై చేయొచ్చు. ఏదైనా హిట్ అండ్ రన్ జరిగినా కూడా ఇమీడియట్గా అవతల వాళ్ళని పట్టుకునే పరిస్థితి కూడా ఉంటుంది. పోలీస్కి మ్యాక్సిమం చాలా ఉపయోగపడే పరిస్థితి. ఈరోజు ఏదైతే కంపాక్టర్స్ ఉన్నాయి మీ అందరికీ తెలుసు. పోలీస్ స్టేషన్ అనేసరికి పెద్ద పెద్ద ఫైల్స్తోని గుట్టలుగా ఫైల్స్ కనిపించే పరిస్థితి నుంచి ఈరోజు ఆ ఫైల్స్ అన్నీ కూడా కాంపాక్ట్ పొజిషన్లో కాంపాక్టర్స్లో పెట్టుకొని భద్రపరుచుకునే పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ ఏ ఫైల్ ఏ డిపార్ట్మెంట్లో ఏ ఫైల్ ఎలా ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్లో ఫైల్ మాత్రం చాలా కొన్ని ఇయర్స్ టుగెదర్ అవి మనం భద్రం చేయాల్సి ఉంటుంది. దానికి కూడా కంపాక్టర్స్ ఇచ్చారు. మీ అందరికీ తెలిసి ఈరోజు మన సీఎం గారు కూడా స్టేట్ లెవెల్లో 1,00,000 కెమెరాలకి ఈరోజు మనం శ్రీకారం చుట్టాలని ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. మొన్న అది కూడా విశాఖపట్నం సిపి
గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి. ఏదైతే ఇంతకు ముందు వాళ్ళకి భద్రత విషయంలో, ఆరోగ్య భద్రత విషయంలో కేవలం 2 లక్షల రూపాయలు కూడా వస్తాయో లేదో కూడా తెలియని పరిస్థితి నుంచి ఈరోజు చాలా ఇబ్బంది పడేవారు. నా దగ్గర పనిచేసిన నా స్టాఫ్ కూడా చాలా సందర్భాల్లో అమ్మ మేము 200 కాదు, ఇంచుమించు మేము 1000 రూపాయలు మా చేతిలో నుంచి ఖర్చు చేసుకున్నా పర్వాలేదు, కానీ మాకు ఇన్సూరెన్స్ కల్పించండి అని ఆ రోజు చెప్పిన తర్వాత డీసీపీ గారు మేమందరం కలిసి కూర్చొని ఒక హైబ్రిడ్ విధానంలో వాళ్ళకి ఇన్సూరెన్స్ కల్పించాలని జరిగినాం. దానిలో భాగంగానే ఈరోజు 15 లక్షల వరకు కూడా కుటుంబానికి నలుగురికి హెల్త్ ఇన్సూరెన్స్, అదేవిధంగా లైఫ్ ఇన్సూరెన్స్ కూడా వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దీనిలో భాగంగానే ఇంకా ఇంకొంచెం మనకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎలాంటి అవకాశాలు కల్పించాలన్నా కూడా